హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ ఆయిషా. ఈరోజు మీకు పర్సనాలిటీ డిజార్డర్స్ గురించి చెప్తాను. పర్సనాలిటీ డిజార్డర్స్ అంటే ఏంటి, ఇవన్నీ టైప్స్ ఉంటాయి, ఇలాంటి వాళ్ళతో ఎలా డీల్ చేయాలి కూడా. సో మామూలుగా మనం మన లైఫ్లో కూడా ఫేస్ చేసే ఉంటాము. ఒక్కొక్కరు ఒక్కో మెంటాలిటీతో ఉంటారు, ఒక్కొక్కరి ఒక బిహేవియర్తో ఉంటారు. ఒక పర్సన్ బిహేవియర్కి ఇంకో పర్సన్ నచ్చకపోవచ్చు, ఇంకొంతమంది బాగా నచ్చచ్చు, ట్యూన్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్గా ఉంటారు. కొంతమంది ఏమో చాలా కోపంగా ఉంటారు, కొంతమంది అలుగుతూ ఉంటారు, కొంతమంది నేనే గొప్ప, నేను చెప్పిందే కరెక్ట్ అన్నట్టుంటారు. కొంతమంది ఎక్కువగా పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. ఇంకొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. బయటికి రండి అని చెప్పినా, ఏం చెప్పినా రాకుండా సిట్యుయేషన్‌ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది చాలా వైలెంట్‌గా ఉంటారు. సమాజం ఏమనుకుంటుందో అనే థాట్ లేకుండా వాళ్ళు బ్రతికేస్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్‌ని మనం చూసే ఉంటాము. కొంతమంది మన లైఫ్‌లో షార్ట్ టర్మ్ ఉంటారు, కొంతమంది ఇంకా ఎక్కువ టైం ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఒక జర్నీలో కలిసారనుకోండి, లేదంటే క్లాస్‌మేట్ గానో, కొలీగ్ గానో ఇలా ఉన్నట్టయితే ఆ పీరియడ్ వరకు ఉంటారు. తర్వాత వాళ్ళకి మనకి వైబ్ సెట్ అవ్వలేదంటే వెయిట్ చేసుకొని వెళ్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళొక మీ బాసో లేకపోతే పార్ట్నరో అయినట్టయితే వాళ్ళని ఎలా డీల్ చేయాలి? ఒక ఎక్స్‌టెండ్ వరకు ఓకే. ఒక ఎక్స్‌టెండ్ వరకు కోపడ్డం, ఒక ఎక్స్‌టెండ్ వరకు అలగడం, ఒక ఎక్స్‌టెండ్ వరకు మాట్లాడడం, ఆహ్, అలోన్‌గా ఉండడం ఇవంతా ఓకే. బట్ అంతకు మించి ఎక్కువగా అదే పని చేస్తున్నట్టయితే, వాళ్ళ పర్సనల్ లైఫ్‌తో పాటు పక్కనోళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నట్టయితే అప్పుడు కష్టమవుతుంది. సో, పర్సనాలిటీ డిజార్డర్స్‌లో మనకి 3 టైప్స్ ఉంటాయి. క్లస్టర్ ఏ, బి, సి ఉంటాయి. అందులో వచ్చేసరికి ఫస్ట్ క్లస్టర్ ఏలో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి పారనాయిడ్, స్కిజాయిడ్, స్కిజోటైపల్ అని 3 టైప్స్ ఉంటారు. సో, నిన్న సైకియాట్రీ ఓపీలో కూర్చున్నప్పుడు ఒక పేషెంట్ వచ్చారు. ఒక ఓల్డ్ ఏజ్ ఆవిడే. వాళ్ళ కొడుకు తీసుకొనొచ్చాడు. అప్పుడు మేడం క్వెషన్స్ అడగడం స్టార్ట్ చేశారు. వాళ్ళ అబ్బాయి చెప్పిందేంటంటే, ఈవిడ కొన్ని రోజులుగా పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని ఊరికే గొడవలకెళ్ళిపోతుంది. వాళ్ళొచ్చి నన్నేదో చేసేస్తారు, వాళ్ళు చంపేస్తారు, వాళ్ళు మనల్నే చూస్తున్నారు, లేకపోతే మమ్మల్ని కూడా ఒకేసారి కొట్టేసే పరిస్థితుల్లో ఉంది. ఏదన్నా అడ్డెళ్తే మీరు కూడా ఇలాగే అనేసి కొట్టేసేది. మా పేషెంట్‌ని అడిగినప్పుడు ఆవిడ కూడా ఇలానే చెప్తున్నారు. అవును మేడం, వాళ్ళు మనల్నే చూస్తూ ఉంటారు, మనకి ఏదో ఒకటి హార్మ్ చేద్దామనే ఉంటారు, మనం బాగుపడితే వాళ్ళు చూడలేరు, ఇలా మాట్లాడుతున్నారు. సో, దిస్ ఈజ్ కాల్డ్ పారనాయిడ్. పారనాయిడ్ అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళని అనుమానిస్తూ ఉండటము, డిస్ట్రెస్‌ఫుల్‌గా ఉంటారు. ఎప్పుడు పార్ట్నర్స్‌లో కూడా అంతే. ఎదుటి పార్ట్నర్‌ని ఎప్పుడూ అనుమానిస్తూ ఉంటారు. ప్రతి చిన్నదానికి వాళ్ళింక నమ్మినట్టే. వాళ్ళకి మనం కాదు, నేనిది కాదు అని ఎదుటి పార్ట్నర్ ఎంత ప్రూవ్ చేసుకుందామని ట్రై చేసినా హస్బెండ్ ఆర్ వైఫ్, వాళ్ళు వినరు. నాకు తెలుసు నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు. ఇలాగే వాళ్ళు ఒక బ్లైండ్‌గా ఒకటి ఫిక్స్ అయిపోయి ఇలా నమ్ముతూ ఉంటారు. కొన్ని సార్లు వాళ్ళు మనల్ని తెలిసిన వాళ్ళని కూడా హార్మ్ చేసే పరిస్థితుల్లోకి ఎళ్ళిపోతారు. సో, దిస్ ఈజ్ కాల్డ్ పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్. సో, పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవాళ్ళు ఎప్పుడూ సస్పీషియస్‌గా అందరిని అనుమానిస్తూ, డిస్ట్రెస్‌ఫుల్‌గా, ఇంకా ఎ వాళ్ళకి వేరే వాళ్ళ నుంచి థ్రెట్ ఉందని, వాళ్ళ పార్ట్నర్ నుంచే థ్రెట్ ఉందని ఫీల్ అవ్వడం, ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకో టైప్ ఏంటంటే స్కిజాయిడ్. వీళ్ళెప్పుడు అలోన్‌గా ఉండడానికే ఇష్టపడ్డము. ఒక పార్టీ జరుగుతున్నా వాళ్ళకి వెళ్ళాలంటే ఇష్టముండదు. 10 మందితో కలిసి మాట్లాడాలన్నా వాళ్ళకి నచ్చదు. ఎప్పుడు వాళ్ళు ఒంటరిగా ఉంటారు. వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. యాక్చువల్లీ ఇలా ఉండడమే బెటర్ ఏమో. దెన్ స్కిజోటైపల్. వీళ్ళేంటంటే మ్యాజికల్ థింకింగ్ అనమాట. ఎప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఏ ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతున్నా వీళ్ళ వల్లే అన్నట్టు ఫీల్ అవుతారు. ఒక గుడ్డివాడికి రోడ్డు దాటిస్తున్నారనుకో, నేను చెప్పినందుకే వాళ్ళలా దాటిస్తున్నారు అనడము. లేకపోతే ఎవరైనా కుక్కలకి అన్నం పెడుతుంటే నా వల్లే వీళ్ళు ఇలా పెడుతున్నారు అని చెప్పుకోవడము. వర్షం పడుతున్నా కూడా నా వల్లే వర్షం పడుతుంది. ఏదన్నా క్లైమేట్ చేంజ్ అయినా కూడా నా కోసమే చేంజ్ అయింది, నా వల్లే చేంజ్ అయింది. వాళ్ళ చుట్టూ ఏం జరుగుతున్నా
వాళ్ళు కోర్ నేనే అనుకుంటారు. ఏదైనా సరే ఇది నా వల్లే, నా కోసమే జరుగుతుంది. నా కోసమే ఈ ప్రపంచం పుట్టింది అని కూడా అనుకోవచ్చు. సో, ఇలాంటి టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. మ్యాజికల్ థింకింగ్ ఉంటుంది స్కిజోటైపల్లో. నెక్స్ట్ వచ్చేసరికి క్లస్టర్ బి టైప్‌లో ఇవంతా పారనాయిడ్, స్కిజోటైపల్ థింకింగ్ ఉన్న వాళ్ళు క్లస్టర్ ఏలో వస్తారు. నెక్స్ట్ క్లస్టర్ వీళ్ళు వచ్చేసరికి కొంచెం డేంజరస్సే. ఇందులో మనకి బోర్డర్ లైన్, యాంటీ సోషల్, హిస్టరినిక్, నార్సిస్టిక్ ఇలాంటి 4 టైప్స్ ఉంటాయన్నమాట. సో, బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళు కొంచెం మొండిగా ఉంటారు. ఏదైనా సరే నాకు కావాలి అంటే కావాల్సిందే తనకది. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేశాడనుకోండి. ఆ అమ్మాయి ఒప్పుకోకుండా ఇంకొక పర్సన్‌తో పెళ్ళికి రెడీ అయిందనుకోండి. వీడు నాకు దక్కని ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు అనే మెంటాలిటీలో ఉంటాడు. ఆ అమ్మాయిని చంపేయడము, లేదంటే అతను చచ్చిపోవడము ఇలా చేస్తారనమాట. సో, వాళ్ళు చాలా మొండిగా అది ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నాకు కావాలి అంటే అది కావాల్సిందే అలా ఉంటారు. అండ్ వీళ్ళు ఏదైతే చంపడానికైనా సరే, లేదంటే చచ్చిపోవడానికైనా సరే రెడీగా ఉంటారు. తర్వాత యాంటీ సోషల్ బిహేవియర్. దే డోంట్ బోదర్ అబౌట్ సొసైటీ అనమాట. అంటే వాళ్ళకి సమాజం ఏమనుకుంటుంది మన గురించి ఇవంతా అవసరం లేదు. వాళ్ళు మర్డర్ చేసినా కూడా అది రిగ్రెట్ ఫీల్ అవ్వరు. దొంగతనం చేసినా రిగ్రెట్ ఫీల్ అవ్వరు. వాళ్ళకి ఇది సొసైటీలో యాక్సెప్టబుల్ ఇది కాదు. అలాంటి అవగాహన వాళ్ళకేం ఉండదు. ఉన్నా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోరు, కేర్ చేయరు. తర్వాత హిస్టరినిక్ పర్సనాలిటీ డిసార్డర్ అంటే ఏంటంటే వీళ్ళు ఓవర్ డ్రామాటిక్ అనమాట. అంటే అటెన్షన్ సీకింగ్. వీళ్ళు ఎలా ఉంటారంటే ఏదైనా ఒక సెమినార్ కావచ్చు, క్లాస్‌లో కావచ్చు, లేదంటే ఏదైనా పార్టీలో ఎక్కడైనా 10 మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నా కూడా వీళ్ళకంటూ సెపరేట్ అటెన్షన్ ఉండాలి అని కోరుకుంటారు. అండ్ కొంతమంది చిన్న పిల్లల్లో కూడా మనం కొంతమంది స్కూల్లో కూడా చూసే ఉంటాము. అందరూ క్లాస్ వింటూ ఉంటే వీళ్ళు మాత్రం ఏదో ఒకటి క్వెషన్స్ అడగడం కావచ్చు, లేదంటే తెలిసి తెలియని ఆన్సర్‌లు చెప్పేయడము. ఎలాగైనా సరే వీళ్ళకంటూ అందరూ వీళ్ళని చూడాలి. వీళ్ళకంటూ ఒక టెన్షన్ ఉండాలి. మరి డ్రామాటిక్‌గా ఉంటారు. ఏదైనా చేసి ఎలా అయినా సరే వాళ్ళకంటూ పబ్లిక్ ఫోకస్ అంతా వాళ్ళ మీద ఉండాలి. ఇలా బిహేవ్ చేసేవాళ్ళు హిస్టరినిక్ బిహేవియర్. తర్వాత నార్సిస్టిక్ బిహేవియర్‌లో వీళ్ళెలా ఉంటారంటే మామూలుగా అందరిలోనూ సెల్ఫ్‌లో ఉంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు ఫస్ట్ ఇష్టపడతారు. తర్వాతే మిగతా వాళ్ళని ఇష్టపడతారు. వీళ్ళేంటంటే ఎక్కువగా ఉంటుంది. గ్రాండియోసిటీ అనేసి అంటారనమాట. అంటే ఏంటంటే ఏదైనా సరే నా కోసము, నా వల్ల, నేను ఇదే ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వాళ్ళే గొప్ప, ఎవరైనా సరే వాళ్ళ మాట వినాల్సిందే. ఫైనల్‌గా వాళ్ళు చెప్పిన దానికి ఓకే అనాల్సిందే. ఏదైనా జాబ్స్ చేసేటప్పుడు మన బాస్ అలా ఉంటారు. సో, ఆ టైం వరకు అంటే ఆ జాబ్ చేసే పీరియడ్ వరకు అలా ఉంటుంది మనకి. ఇన్‌కేస్ పార్ట్నర్ అలా ఉన్నట్టయితే అపోజిట్ పార్ట్నర్‌కి కొంచెం కష్టంగానే ఉంటుంది. బికాజ్ వాళ్ళు ఏదన్నా అదే కరెక్ట్. ఎదుటి వాళ్ళు చెప్పేది వినరు. ఇన్‌కేస్ ఎదుటి పార్ట్నర్ బాధపడుతున్నా కూడా వీళ్ళ వల్ల వాళ్ళకి కొంచెం కూడా రిగ్రెట్ కానీ, కన్సర్న్ కానీ, జాలి, దయ అలాంటివి ఉండవు. బికాజ్ ల్యాక్ ఆఫ్ ఎంపథీ అంటారు. అంటే వీళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఏముండవు. నా వల్ల బాధపడుతున్నారు అలాంటి కొంచెం ఎంపథీ కూడా ఏముండదు. నార్సిస్టిక్‌లోనే ఇంకొంతమంది కొంచెం ఎక్కువగా అలగటము. మనలో కొంతమంది పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ పిల్లలు ఏం చేసినా కొంచెం అప్రిషియేషన్ అనేది ఉండదు. ఇన్‌కేస్ వాళ్ళు 100కి 90 మార్క్స్ తెచ్చుకున్నా 90 ఇంక కొంచెం బెటర్‌గా రావచ్చు కదా! లేకపోతే వాళ్ళు ఏదైనా గేమ్స్‌లో గానీ, ఏదైనా పెయింటింగ్ ఎగ్జిబిషన్స్‌లో గానీ, వాళ్ళేదన్నా థర్డ్ ప్రైజ్ అలా తెచ్చుకున్న ఫస్ట్ రావచ్చు కదా! ఇలా దేనికి అప్రిషియేషన్ చేయకుండా వాళ్ళేం చేసినా దానికి గుర్తింపిచ్చి వాళ్ళని పొగడ్డం గానీ అలా పెట్టేసినట్టయితే వాళ్ళు గుర్తింపు కోసం ఎక్కువగా ట్రై చేస్తారు. పెద్దయ్యేసరికి వాళ్ళకి ఇలాంటి నార్సిస్టిక్ బిహేవియర్ డెవలప్ అవుతుంది. క్లస్టర్ సి ఇందులోకొచ్చేసరికి అబ్సెసివ్ కంపల్షన్, అవాయిడెన్స్, డిపెండెన్స్ అనేసి 3 టైప్స్ ఉంటాయి. అబ్సెసివ్ కంపల్సివ్‌కొచ్చేసరికి తెలిసిందే వాళ్ళకి ఏదైనా పర్ఫెక్ట్‌గా ఉండాలి. పర్ఫెక్షనిస్ట్ అనమాట. ఈవెన్ ఏదైనా వస్తువులు కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మిస్‌ప్లేస్ అయినా కూడా వాళ్ళు తీసుకోలేరు. మళ్ళీ సెట్ చేసుకుంటూ ప్రతీదీ పర్ఫెక్ట్‌గా ఉండాలన్నట్టు చూస్తూ ఉంటారు. ఇది వాళ్ళకు ఓకే. బట్ మిగతా వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
అండ్ అవాయిడెన్స్ వచ్చేసరికి వీళ్ళేంటంటే ప్రతి సిట్యుయేషన్‌ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి క్రిటిసిజం గాని అంటే నేనేదైనా చెప్పినట్టయితే జనాలేమనుకుంటారో, లేకపోతే ఏదన్నా ఒక మంచి జాబ్‌లో జాయిన్ అవ్వాలనుకోండి, తన రెజ్యూమ్ చూపించాలన్నా భయపడతాడు. వాట్ ఇఫ్ ఇన్ కేస్ దేర్ ఈస్ రిజెక్ట్ అనేసి. అంటే రిజెక్షన్‌కి, క్రిటిసిజంకి చాలా భయపడుతూ ఉంటారు. మనలో కూడా చాలామంది ఉంటారు కదా! నేను ఈ పని చేసినట్టయితే పక్కింటోళ్ళేమనుకుంటారో, ఎదురింటోళ్ళేమనుకుంటారో, బంధువులేమనుకుంటారో, ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, వీళ్ళు వాళ్ళ కోసం గాకుండా సొసైటీ కోసం బతుకుతూ ఉంటారు. అందుకనేసి వాళ్ళకి చెయ్యాలనున్న పనులు, వెళ్ళాలనున్న ప్రదేశాలు కూడా వెళ్ళకుండా ఆపేస్తూ ఉంటారు. బట్ స్కిజాయిడ్‌లో గూడా నేను చెప్పాను. వాళ్ళు అలోన్‌గా ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళకెళ్ళడం ఇష్టం ఉండదు. వాళ్ళేం చేయాలనుకున్నా చేస్తారు. ఒంటరిగా దే ఎంటర్‌టైన్ దెమ్‌సెల్ఫ్. కానీ అవాయిడెన్స్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళకి బయటికెళ్ళాలని ఉంటుంది. అండ్ ఆ పని చెయ్యాలని ఉంటుంది. కానీ సమాజానికి భయపడి, సొసైటీకి భయపడి, రిజెక్షన్‌కి, క్రిటిసిజంకి ఇలాంటి వాటికి భయపడి వాళ్ళు చెయ్యరు. ఇంకో టైప్ వచ్చేసరికి డిపెండెన్స్. వీళ్ళు ఓవర్‌గా డిపెండ్ అయిపోతారు పక్కన వాళ్ళ మీద. ఏ చిన్న పని కూడా తనంతట తాను చేసుకోలేరు. మిగతా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఈవెన్ డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలన్నా వాళ్ళ వల్ల అవ్వదు. పూర్తిగా ఇంకొకరి ఒపీనియన్ మీద డిపెండ్ అయిపోయి ఉంటారు. పర్సనాలిటీ డిసార్డర్‌లో 3 టైప్స్ ఉంటాయి. క్లస్టర్ ఏ, బి, సి అండ్ క్లస్టర్ ఏలో పారానాయిడ్, స్కిజాయిడ్, స్కిజోటైపల్ అని ఉంటాయి. పారానాయిడ్ ఏమో సస్పీషియస్‌గా, డిస్ట్రస్ట్‌ఫుల్‌గా అంటే ఎవరో నన్నొచ్చి ఏదో చేసేస్తారని, ఎదుటి వాళ్ళ నుంచి వాళ్ళకి లైఫ్ థ్రెట్ ఉందని భయపడుతూ ఉంటారు. అండ్ స్కిజాయిడ్‌కొచ్చేసరికి వాళ్ళెప్పుడు అలోన్‌గా ఉండాలి. వాళ్ళతోటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అండ్ స్కిజోటైపల్‌కొచ్చేసరికి వీళ్ళొక మ్యాజికల్ థింకింగ్‌లో ఉంటారు. ప్రపంచంలో ఏం జరిగినా ఇది నా కోసమే జరుగుతుంది అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత క్లస్టర్ బి బోర్డర్ లైన్ వాళ్ళు కొంచెం మొండిగా ఉంటారు. వాళ్ళకి కావాల్సింది కావాలి. వాళ్ళకి దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదనుకుంటారు. వాళ్ళు దానికి చచ్చిపోవడానికైనా, ఎవరినైనా చంపడానికైనా కూడా ఓకే అంటారు. యాంటీ సోషల్ వచ్చేసరికి వీళ్ళు సొసైటీ గురించి ఏం పట్టించుకోరు. వాళ్ళకు మర్డర్ చేసినా, దొంగతనం చేసినా, రేప్ చేసినా, ఏం చేసినా కూడా వాళ్ళకి రిగ్రెట్ అనేది ఉండదు. ఇలాంటి బిహేవియర్‌తో కొంచెం వైలెంట్ బిహేవియర్‌తో ఉంటారు. అండ్ హిస్టరీనికొచ్చేసరికి వాళ్ళు చాలా డ్రమాటిక్‌గా ఉంటారు. అటెన్షన్ సీకింగ్ ఎక్కడైనా 10 మందిలో అందరి అటెన్షను వీళ్ళే ఉండాలి. మిడిల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వీళ్ళే ఉండాలి. ఎక్కువగా వీళ్ళే ఫోకస్ అవ్వాలి అనేసి అనుకుంటారు. నార్సిస్టిక్ బిహేవియర్ వచ్చేసరికి వీళ్ళు కొంచెం గ్రాండియోసిటీ ఉంటారు. ఎప్పుడు నేనే గొప్ప, నేను చెప్పిందే కరెక్ట్, అందరూ నా మాటే వినాలి. ఇలాంటి బిహేవియర్‌తో ఉంటారు. అండ్ వీళ్ళు గుర్తింపు కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళకి గుర్తింపు అనేది చాలా అవసరం. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా కొత్త బట్టలేసుకున్నా, కొత్త షర్ట్ ఏదన్నా హెయిర్ స్టైల్ గానీ ఏదైనా కొత్తగా యేసుకుంటే అందరూ దాన్ని చూడాలి, పొగడాలి ఇలా ఫీల్ అవుతూ ఉంటారు నార్సిస్టిక్ బిహేవియర్ ఉన్నవాళ్ళు. తర్వాత క్లస్టర్ సిలోకొచ్చేసరికి అబ్సెసివ్ కంపల్సివ్. వీళ్ళేమో అంత పర్ఫెక్ట్‌గా ఉండాలన్నట్టు పర్ఫెక్షనిస్ట్ లాగుంటారు. అండ్ అవాయిడెన్స్ బిహేవియర్ వచ్చేసరికి వీళ్ళు సొసైటీ క్రిటిసిజం, ఎవరైనా రిజెక్ట్ చేస్తే ఎలా అని భయపడి వీళ్ళు చేయాలనుకున్న పని కూడా చేయకుండా ఉంటారు. అండ్ డిపెండెన్స్ వచ్చేసరికి వీళ్ళు ఓవర్‌గా అది ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయిపోతారు. వీళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉండదు. ఎదుటి వాళ్ళ ఒపీనియన్ తోటే వీళ్ళెళ్తూ ఉంటారు. సో, ఇవి పర్సనాలిటీ డిసార్డర్స్ డిఫరెంట్ కైండ్స్. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.